గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనందరం కూడా ఈ విధంగా కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనే స్పెషల్ యూత్ సెషన్‌లో కూడుకుని ఉన్నందుకు ముందుగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కృపను మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి కూడా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఈ కాంకరర్స్ నో మోర్ చైన్స్ సెషన్‌లో ముందుకు కొనసాగుతుండగా దేవుని సహాయం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మీరున్న చోట్లోనే కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. ప్రార్థించుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేశారు తండ్రి. సజీవుల లెక్కలో ఉంచి తండ్రి నిన్ను స్తుతించే భాగ్యాన్ని తండ్రి మాకు దయచేసినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా యవనస్తుల కొరకు తండ్రి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ కార్యక్రమాన్ని తండ్రి మీరు బహుగా దీవించమని కోరుచున్నాము తండ్రి. ఎంతోమంది యవ్వనస్తులను ప్రభా వారి మార్గము తప్పి నడుచుండగా ప్రభా నీవు తండ్రి నీ పిల్లల్ని ప్రభా పేరు పెట్టి పిలిచి తండ్రి నీ బిడ్డలుగా తండ్రి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావని ప్రభా మేము ఎరుగుటకు ప్రభా ఈ కార్యక్రమం ద్వారా మాకు తెలియజేయమని మేము కోరుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా ఈ రోజు తండ్రి మాకు సర్మన్ షేర్ చేయబోతున్న సిస్టర్ మాధవి గారిని బట్టి ప్రభా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి బిడ్డను ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపమని కోరుచున్నాము తండ్రి. నీ వాక్కును ప్రభా బిడ్డ నోట నుంచమని కోరుచున్నాము తండ్రి. మాతో మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా అదంతా కూడా తండ్రి బిడ్డ ద్వారా తండ్రి మీరు పలికించమని కోరుచున్నాము తండ్రి. ఆది నుంచి అంతము వరకు ఈ కార్యక్రమంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా సమస్తము నీకు మహిమకరంగా తండ్రి ఈ కార్యక్రమాన్ని జరిగించమని త్వరలో రాని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఒక మారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనము ఒబీడియన్స్ టు అథారిటీ అనే అంశం మీద మనతో సర్మన్ షేర్ చేసుకోవడానికి సిస్టర్ మాధవి గారు మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీరు ఈ సమయంలో మాతో ఉన్నందుకు. దేవుడు మనతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో సిస్టర్ మనకు బోధించుచుండగా మనందరం కూడా ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని వినాలని నేను కోరుకుంటున్నానండి. దాని ద్వారా మన జీవితాన్ని మనము తిరిగి సరిచేసుకొని మన జీవితం అంతా కూడా ఎవరైతే అధికారం కలిగి ఉన్నారో మన జీవనం పైన ఎవరికైతే అధికారం ఉందో వారికి మనం విధేయులుగా ఉండటానికి జీవించడానికి ప్రయత్నం చేద్దాము. సో మనందరం కూడా సర్మన్ విందామండి ఈ శ్రేష్టమైన సమయంలో. ఐ వెల్కమ్ సిస్టర్ మాధవి గారు. ఓవర్ టు యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒకసారి మీ అందరితో కూడా ఈ యొక్క కాంక్రస్ లో కలుసుకొని దేవుని వాక్యమును పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే ఈ యొక్క కాంక్రస్ లో మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, స్తోత్రార్హుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఈ దినమంతయు నీ కృపారేఖల కింద కాచిన దేవుడవయ్యా. అయ్యా మరి తండ్రి నీ బిడ్డలతో మాట్లాడటకు ప్రభా నీవు నన్ను అయ్యా మరి తండ్రి పాత్రగా ఎంచుకున్నావు తండ్రి. అయ్యా అనర్హురాలను ప్రభా ఐఎమ్ అన్వర్తి అన్హోలీ లార్డ్ జీసస్, ఈవెన్ దో యు పిక్ మీ లార్డ్ జీసస్. యేసయ్యా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్న విధానమును బట్టి స్తోత్రములు. అయ్యా నీ బిడ్డలతో నేను మాట్లాడుచుండగా నా సొంత మాటలు కాదు, నా సొంత జ్ఞానము కాదు యేసయ్యా, మీ ఆత్మను నా యందుంచి నీ బిడ్డలతో మాట్లాడండి, బలపరచండి, సరిచేయండి. ఈ వాక్యం అంతట్లో మీరే మాకు తోడుండి నడిపించమని, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, వినుచెవి గ్రహింపు మనసును దయచేయమని, నాపై నీ ఆత్మ నుంచి నీ మాటలు నా నోటిలో పెట్టి మీ బిడ్డలతో మాట్లాడుమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అయితే ఈ కాంక్రస్ లో మాట్లాడడానికి అది ఏం మాట్లాడదాము అని చెప్పేసి ఏ ఒక్క టాపిక్ మీద నేను మాట్లాడాలి అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఒబీడియన్స్ టు అథారిటీ. ఒబీడియన్స్ నుంచి మనం ఏ విధంగా అథారిటీకి వెళ్తాం, ఒబీడియన్స్ విధేయత చూపించడం వల్ల మనం ఎటువంటి అధికారాన్ని పొందుకోగలమో అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందామండి. మనము చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు మన కొరకు సమస్తాన్ని సృష్టించారు కదా. ఒకసారి చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే
27వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. దేవుడు వాని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని చెప్పేసి ఆశీర్వదించారు. సమస్తం వాటి మీద మనకి అధికారం ఇచ్చారు. లోపరుచుకొనుడి అంటే మనం ఎప్పుడు లోపరుచుకుంటాం? మనకి అధికారం ఉంటేనే మనము లోపరుచుకుంటాం కదా. కాబట్టి యేసుప్రభు వారు తండ్రి అయిన యెహోవా వారి స్వరూపంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వరూపంలో మనల్ని సృష్టించి సర్వ భూమి పైన మనకి అధికారం ఇచ్చారండి. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వీళ్ళకి సమస్తాన్ని నేను అనుగ్రహించాను కదా, ఈ బిడ్డ ఎప్పుడు కూడా నా మాట వింటుంది అని చెప్పి. యాజ్ ఎ పేరెంట్స్ మనం కూడా మన పిల్లలకి ఏం చేస్తాము? వీడికి ఏమన్నా కొనిస్తే నా మాట వింటాడు కదా, వీడు అడిగిందల్లా నేను చేస్తే, వీడు అడగక ముందే నేను చేసిన పెట్టాను అనుకోండి, వీడు నా మాట వింటాడు కదా అని చెప్పేసి పిల్లలు అడగక ముందే వారికి ఇష్టమైనవన్నీ చేస్తాం. ఎందుకు? మన మాట వింటారు, మనం చెప్పిన మాట వింటారు, మన మాటకు లోపడతారు అన్న నమ్మకంతో. అదే విధంగా తండ్రి కూడా ఆయనకు లోబడతామని, ఆయన మాట వింటామని, ఆయన అడుగుజాడల్లో ఉంటామని మన కొరకు సమస్తాన్ని సృష్టించి వాటిపైన అధికారాన్ని ఇచ్చారు. అయితే ఈ పరిశుద్ధ లేఖనంలో మనం కొంతమంది వ్యక్తులను చూసినట్లయితే దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించారు, వారికి ఎటువంటి అధికారాన్ని ఇచ్చారు, ఎందుకు అధికారం ఇచ్చారంటే వారు దేవుని ఎడల చూపించిన విధేయత, దేవుని ఎడల చూపించి సారీ అండి వారు దేవుని ఎడల చూపించిన విధేయతను బట్టి దేవుడు వారికి అంత అధికారాన్ని ఇచ్చారు. మొదటిగా మనం చూసినట్లయితే యేసుప్రభువాని చూడొచ్చు కదా. యేసుప్రభు వారు తండ్రికి ఎంత విధేయత చూపించారండి. ఎంతగా విధేయత చూపించారంటే మరణించేంతగా తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు విధేయత చూపించారు. కాబట్టే తండ్రి ఏం చేశారండి? సమస్తముపై అధికారం ఇచ్చారు. ఒక్కసారి మనము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 20 అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే వాక్యం తీసామండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడైండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేతను పిడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. ఇక్కడ దేవుడు ఏమిచ్చాడండి? అదేదనగా దేవుడు ఏం చేశారు? దేవునికి పరిశుద్ధాత్మతోను శక్తితోను, శక్తి అధికారాన్ని కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అనుగ్రహించారనమాట. అదే విధంగా సమస్తము వాటిపై కూడా కుమారునికి తండ్రి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఒకసారి చూస్తే శిష్యులు ఆ ఓడలో పడుకున్నప్పుడు తుఫాన్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా యేసు ప్రభువాన్ని అడుగుతూ ఉంటారు, హెల్ప్ అడుగుతూ ఉంటారు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు యేసు ప్రభువారు ఒక మాటతో గద్దిస్తారు. గద్దించగానే సముద్రం నిమ్మలం అయిపోతుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఇంతటి అధికారాన్ని ఇచ్చిన దేవుడికి స్తోత్రము అని చెప్పేసి తండ్రిని మహిమపరుస్తారు. ఈయన ఎటువంటి వాడో, ఈయన మాటకు ఈ ప్రకృతి కూడా లోబడుతుంది, ఈయన మాటకు సముద్రం లోబడుతుంది, ఇంతటి అధికారాన్ని దేవుడిచ్చాడు అని చెప్పేసి. అలాగే దయ్యములను వీటన్నిటిని కూడా వెళ్ళగొట్టే అధికారాన్ని కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అనుగ్రహించారు. ఎందుకు? మరణించేంతగా యేసుప్రభు వారు తన తండ్రి మాటకు లోబడ్డారు కాబట్టి. అలాగే యేసుప్రభు వారు కూడా తన శిష్యులకు అధికారం ఇచ్చారు. ఎక్కడ అంటే లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు తన శిష్యులకు ఇచ్చిన అధికారం ఏంటి అంటే, లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూసుకున్నామండి. ఇదిగో పాములను 17వ వచనం చదువుతున్నాం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుచు చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు.
కదా. సమస్తము వాటిపై నేను మీకు అధికారం ఇచ్చాను. ఎందుకు ఆ శిష్యులకు దేవుడు యేసుప్రభు వారు అధికారాన్ని ఇచ్చారంటే, ఆ శిష్యులందరూ కూడా యేసుప్రభు మాటకు లోబడ్డారు. ఆయన ఏది చెప్తే ఆ మాట చేస్తారు. ఆయన వెంబడించారు. ఆయన చెప్పిన ప్రతి పనిని చేస్తూ వచ్చారు. యేసుప్రభు వారిని అనుకరించి నడుచుకున్నారు. కాబట్టే యేసుప్రభు వారు తన శిష్యులకు ఏమిచ్చారండి? శత్రు బలము పైన కూడా అధికారం ఇచ్చారు. పాములను తోళ్లను తొక్కే అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడతామో సమస్తము వాటిపై దేవుడు మనకి అధికారాన్ని ఇస్తారు. మొదటిగా మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. జెనసిస్ 12th చాప్టర్, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే తండ్రి అయిన యెహోవా ఆ అబ్రహాము గారికి ఆజ్ఞాపిస్తారు. ఏమని? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అయితే ఇక్కడ అబ్రహాం గారు ఫస్ట్ మనం చూసినట్లయితే అన్యులు అని మనకి తెలుసు కదా. ఒక అన్యుడు దేవుణ్ణి నమ్మాడు, లోబడ్డాడు. వెంటనే ఏం చేస్తాడు? నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు చెప్పగానే నేను వచ్చేయాలా, నా తండ్రిని విడిచిపెట్టాలని మారు మాట్లాడకుండా ఏం చేశాడు అబ్రాహము? తన తండ్రి ఇంటిని వారందరినీ కూడా విడిచిపెట్టి దేవుడు చూపించే స్థలానికి ఆయన ప్రయాణమై సాగాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడండి? అబ్రాహామును 13వ అధ్యాయము 2వ వచనంలో అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఎప్పుడైతే అబ్రాము దేవుని మాటకు లోబడ్డాడో దేవుడు ఏం చేస్తాడండి? బహుధనవంతుడే. అంటే తన ఇంటి నుంచి వస్తున్నప్పుడు తను ఏం తెచ్చుకోలేదు, ఏ ఆస్తిని తన తండ్రి ఇంటి నుంచి తెచ్చుకోలేదు, ఒక్కడే వచ్చేస్తాడు. కానీ దేవుని మాటకు లోబడ్డం వల్ల దేవుడు ఏం చేస్తాడండి? గొప్పగా ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడు ఎప్పుడైతే అబ్రహాము లోబడ్డాడో దేవుడు కూడా తన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మన జీవితంలో దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటారు కదా. మనం ఎన్నో వాగ్దానాలు పొందుకొని ఉంటాము. మనము December 31st రోజున ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అని చెప్పి మనం ఎంతో సంతోషపడుతుంటాం. అయితే కొన్ని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఇంకా కొన్ని వాగ్దానాలు ఆ వాగ్దానాలుగానే మిగిలిపోతాయి. ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలి నీ జీవితంలో, ఆ వాగ్దానము నీ జీవితంలో ప్రత్యక్షపరచబడాలి అంటే మనం చేయవలసింది ఒకటే, ఆయన మాటకు లోబడి జీవించడం. దేవుడు ఏ మాట నీకు చెప్తున్నాడు, ఏ విధంగా నేను జీవించమంటున్నాడు, ఏ విధంగా నిన్ను నడుచుకోమంటున్నాడో దేవుడు చెప్పినట్లు నువ్వు చేసినట్లయితే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అదే విధంగా మనం చూసినట్లయితే మనకు తెలుసు, ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు కూడా అబ్రహాము లోబడ్డాడు. నువ్వే ఇచ్చావు కదయ్యా, నువ్వే తీసుకుంటావని ఏ మాట మాట్లాడలేదు. ఆయన మాట్లాడకుండా మౌనంగా ఇస్సాకును బలి ఇవ్వడానికి అక్కడ గొప్ప విధేయత చూపించినట్లు మనము గమనించవచ్చు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అనేక జనములకు తండ్రిగా అబ్రహామును ఆశీర్వదించాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తారని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటారు కదా, అబ్రహాము మా తండ్రి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అబ్రహాము సంతానము అని చెప్పి అబ్రహాముని చాలా గొప్పగా ప్రైజ్ చేసి, అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాం సంతానము అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఒక కుమారుని బలి ఇవ్వడానికి వెనుతీయకుండా దేవునికి లోబడ్డాడు కాబట్టి సమస్త మానవాళిని అబ్రహాముకు సంతానముగా దేవుడు చేసి విశ్వాసులకు తండ్రిగా, అనేక జనములకు తండ్రిగా దేవుడు చేసి ఉన్నాడు. అదే విధంగా మనము నోవహు గారిని కూడా చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే అక్కడ నోవహు కాలంలో అక్కడున్న జనులు సమస్త కీడుతో, పాపముతో వారి యొక్క ఊహ కూడా బహు చెడ్డదిగా దేవునికి కనబడింది. కానీ కేవలం నోవహు మాత్రమే దేవుని దృష్టిలో నిందారహితుడుగా కనిపించినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఇదిగో నేను గొప్ప జలప్రళయము తెచ్చి వీళ్ళందరినీ కూడా నాశనం చేయబోతున్నాను, కానీ నువ్వు నా దృష్టికి నిందారహితుడుగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను కాపాడుతాను, నువ్వు ఓడ సిద్ధము చేసుకో అన్నప్పుడు నోవహు ఏం చేస్తాడు? దేవుని మాటకు లోబడ్డాడు. అయితే ఇక్కడ
ఎప్పుడైతే దేవుడు చెప్పి ఉన్నాడో ఆ టైంలో నోవహు గారి ఏజ్ 500 ఇయర్స్ ఉంటుంది. కానీ 100 సంవత్సరాల వరకు దేవుడు నోవహు గారికి ఆ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇంకా రాలేదనమాట. కాకపోతే ఆ టైంలో నోవహు గారిని అక్కడున్న వాళ్ళంతా కూడా చాలా హేళన చేసి ఉంటారు. పిచ్చోడిలాగా ఓడ కట్టుకుంటున్నాడు. వర్షం వస్తదంట, మునిగిపోతామంట, చేస్తా ఉంటారు కదండీ హేళనలు. అలా చేసినా కూడా నోవహు ఎక్కడా తప్పిపోలేదు. ఎక్కడా తొట్టిల్లలేదు. అవును 100 సంవత్సరాలు అవుతుంది కదా! దేవుడొస్తాడా? ఏమో నాకు తప్పు చెప్పారేమో, నేనెందుకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి అని చెప్పేసి ఏనాడు అనుకోలేదండి. ఎంతమంది హేళన చేస్తున్నా, ఎంతమంది వెక్కిరిస్తున్నా కూడా కేవలం దేవుని యందు మాత్రమే దృష్టి ఉంచాడు. దేవుని మాటకు మాత్రమే లోబడ్డాడు కాబట్టి, ఆ గొప్ప జల ప్రళయంలో సమస్త మానవాళి అంతా కూడా నశించిపోయినా, దేవుడు నోబహుని కాపాడుకొని ఒక కొత్త సృష్టికి ఒక అధికారిగా నియమించాడు. ఒక కొత్త సృష్టిని చూస్తే గొప్ప ఆశీర్వాదం తనే ఆ సృష్టికి అధికారినిగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి దేవుని మాటకు లోబడినప్పుడు మనల్ని దేవుడు కేవలం ఆశీర్వదించడమే కాదు, గొప్ప శ్రమల నుంచి, శోధనల నుంచి, అపాయము నుంచి, కీడు నుంచి తప్పించు వారిగా ఉన్నారు. కాబట్టి మనం దేవుని మాటకు లోబడాలని చెప్పేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అదే విధంగా మనం చూసినట్లయితే మోషే గారు కూడా కదా! మోషే గారు కూడా దేవుని మాటకు లోబడతారు. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే మోషే గారు కూడా దేవుడు ఏదైతే సెలవిస్తారో సమస్తాన్ని కూడా ఆయన జరిగిస్తారు. ఫరో దగ్గరికెళ్ళి మాట్లాడు అన్నప్పుడు వెళ్లి మాట్లాడటము. అదే మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయం చెప్పు అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి రావడము. అలా సమస్తమును కూడా దేవుని మాటకు మోషే గారు లోబడతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడండి? గొప్ప గొప్ప అద్భుతాలు మోషే గారి ద్వారా దేవుడు జరిగించి ఉన్నారు. నిజంగా ఎంత గొప్ప అద్భుతాలు కదా! మనం చూసినట్లయితే ఒక్కసారి వాక్యం చదువుకుందామండి. ఎక్సోడస్ 39 చాప్టర్, నిర్గమకాండము 39వ అధ్యాయము 42, 43 వచనాలు చదువుకుందాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసిరి. మోషే కూడా ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి. ఏదైతే తండ్రి అయిన యెహోవా మోషేకు ఆజ్ఞాపించారో అదే పనిని మోషే కూడా ఇశ్రాయేలుకి చెప్పి చేయించేవాడు అనమాట. కాబట్టి దేవుని ప్రతి మాటకు లోబడేవాడు. కాబట్టి దేవుడు ఎంత అధికారాన్ని ఇచ్చాడంటే ఎర్ర సముద్రమును కూడా 2 పాయలుగా చీల్చి అవి ఇట్లా ఏకరాశిగా ఉన్నప్పుడు ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలమైన ఇశ్రాయేలు ప్రజలని 40 సంవత్సరములు నడిపించే గొప్ప నాయకుడుగా, గొప్ప అధికారిగా దేవుడు మోషేను నిలబెట్టుకున్నాడు. మోషే ప్రార్థించగానే ఆకాశం నుండి దేవదూతల ఆహారమైన మన్నాను కురిపించే అధికారాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆ చేతికర్రతో బండను కొట్టగానే నీళ్లను రప్పించే గొప్ప అధికారముని దేవుడు మోషేకు అనుగ్రహించాడు. ఫరో ఎదుట ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు, ఆ తెగుళ్లను రప్పించి గొప్ప గొప్ప అధికారాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఎందుకు? దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేశాడు. నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి మాట చెప్పు అనగానే ఫరో దగ్గరికి వెళ్ళేవాడు. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి మాట చెప్పు అనగానే వెళ్ళి చెప్పేవాడు. ఏనాడు కూడా మాట్లాడకుండా విధేయత చూపించాడండి. నీ విధేయత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తుంది. నీ యొక్క విధేయత దేవుని యొక్క అధికారాన్ని నీకు అనుగ్రహిస్తుంది. నీ విధేయత దేవుని యొక్క విజయాన్ని నీవు పొందుకునేలా చేస్తుంది. అట్టి రీతిగా మోషే కూడా దేవునికి విధేయత చూపించి అధికారాన్ని పొందుకున్నాడు. మరి ఒక విషయం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఎస్తేరు ఎవరికి లోబడుతుందండి? మొర్దెకైకి లోబడుతుంది కదా! వచనం చూసుకుందాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమును చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియజేయక ఉండెను. కాబట్టి ఎస్తేరు మొర్దెకై ఏదైతే చెప్తున్నాడో ప్రతి మాటకు లోబడింది. కాబట్టి దేవుడు ఏం చేశాడండి? ఎప్పుడైతే మనము దేవునికి లోబడుతూ ఉంటామో ఆటోమేటిక్‌గా మనుషులకు, మన పెద్దలకు, మన పేరెంట్స్‌కి, మన ఎల్డర్స్‌కి కూడా మనకు లోబడే స్వభావం వచ్చేస్తుంది. ఆ ఒబీడియన్స్ అనేది ఒక అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్ నువ్వు దేవుని పట్ల చూపించినప్పుడు సమస్తం వాటిపై కూడా అందరి పట్ల కూడా నువ్వు చూపించగలవు. కాబట్టి ఇక్కడ ఎస్తేరు కూడా తన పినతండ్రి అయిన ఎస్తేరు అనేది ఆర్ఫన్. ఎస్తేరు ఒక ఆర్ఫన్.
తనకి తల్లిదండ్రులు లేరు, కానీ పిన తండ్రి అయిన మొర్దెకై పెంచాడు. ఆ యొక్క గ్రాటిట్యూడ్ తో తను ఎప్పుడు కూడా ఆ పిన తండ్రి మాటకు లోబడేది. కాబట్టి ఆ లోబడి స్వభావాన్ని దేవుడు గమనించారు. ఆ లోబడి స్వభావాన్ని దేవుడు ఎంతగానో ఆనందించి తన యొక్క రాజ్యానికి అధికారినిగా, ఒక రాణిగా దేవుడు నిలబెట్టి ఉన్నాడండి. కాబట్టి మనము ఎంతగా దేవునికి లోబడతామో, ఎంతగా మనం తగ్గించుకుంటామో, 2 పేతురు 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, పేతురుకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నా. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. 1 పీటర్ 5th చాప్టర్ 5th verse. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మనం ఎప్పుడైతే దీన మనస్కులై అంటే లోబడి జీవిస్తామో, ఇక్కడ దేవుడు అంటున్నాడు, అందరూ మీరు లోబడి ఉండండి, మీరు నా చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు తగిన సమయం మందు దేవుడు మనల్ని హెచ్చించు వారిగా ఉన్నారు. అలాగే వీరందరూ కూడా దేవుని ఎడల, అలాగే పెద్దల ఎడల తమ యొక్క విధేయతను చూపించి దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఎంతో గొప్ప అధికారులుగా నింపడ్డారు. దావీదు కూడా కదా తన తండ్రి మాటకు లోబడ్డాడు. వెళ్ళి గొర్రెలను కాయమన్నప్పుడు, నేను చిన్నోడిని కదా నాన్న, అన్నలు ఉన్నారు కదా, అన్నల్ని పంపించాను ఎన్నడూ తండ్రికి ఒక మాట ఎదురు చెప్పలేదు. అయినా ఆ గొర్రెలను కాసుకుంటూ దేవుని స్తుతిస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగించిన ఆ దావీదు యొక్క ఆ తగ్గింపుతనాన్ని, ఆ తండ్రికి లోబడే గుణాన్ని దేవుడు చూసి ఒక రాజుగా దేవుడు దావీదుని నిలబెట్టాడు. 40 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలి ఏ యుద్ధంలో లేకుండా నెమ్మదిని ఉంచిన రాజు అని చెప్పి పేరు పొందుకోవడమే కాకుండా దేవుని చేత వాగ్దానాన్ని పొందుకున్నాడు. నీ సంతానంలో సింహాసనం ఉండక మానదు, నీ కుమారుని నేను సింహాసనమందు నిలబెడతాను అని చెప్పేసి దేవుడు తనకు వాగ్దానం ఇచ్చాడు. ఇదంతా కూడా దేవుని ఎలా చూపించిన విధేయతను బట్టి. వీరందరూ కూడా మనం వీరి జీవితాలను మనము చదివినట్లయితే, వీరి యొక్క జీవిత విధానం మనం గ్రహించినట్లయితే, వారిలో ఉన్న తగ్గింపుతనం, వారు దేవుని పట్ల చూపించిన విధేయత, దేవుని ఎలా వారు చూపించిన ఆ లోబడి దేవుని మాటకు విధేయత చూపించి దేవుని యందు నమ్మకముతో, విశ్వాసముతో వారి జీవితాలను కొనసాగించుకున్నారు కాబట్టే అంత గొప్ప అధికారాన్ని పొందుకున్నారు. అయితే ఈ రోజు నేను చెప్పవలసిన నాకు దేవుడు ఇచ్చిన తలంపు, కాకపోతే నాకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప రెవల్యూషన్ ఏంటి అంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగానో ప్రేమించాడు కదండి. మనం చదివాము జెనసిస్ 1:28లో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ముందుగానే మన కొరకు అంత సృష్టించాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరైనా ప్రెగ్నెంట్ తో ఉన్న లేడీస్, ఎవరైనా కన్సీవ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, పుట్టపోయే పిల్లల కోసం సమస్తాన్ని అరేంజ్ చేసి పెట్టుకుంటారు కదా. అలాగే దేవుడు కూడా మనల్ని సృష్టించక ముందు మనకు అవసరమైన వాటన్నిటిని సృష్టించాడు. వాటిపైన మనకి అధికారం ఇచ్చాడు. ఈ బిడ్డ నాకు లోబడి ఉంటే లోబడి ఉంటది అన్న నమ్మకముతోనే దేవుడు మనల్ని తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. ఇప్పుడు మనం కూడా మన పిల్లలు మన మాట వింటుంటే ఎంతగా మురిసిపోతాం కదా. వాళ్ళు అడగక ముందే వాళ్ళకి అన్ని కూడా మనము ఏర్పాటు చేసేస్తూ ఉంటాము. అలాగే దేవుడు కూడా ఎంతో నమ్మాడు మనల్ని. ఈ బిడ్డ నాకు విధేయత చూపిస్తుంది, నా మాటకు లోబడుతుంది, నా వాక్య ప్రకారం జీవిస్తుందని మనల్ని నమ్మి తన స్వరూపంలో సృష్టించుకొని సమస్తము వాటిపై మనకు అధికారం ఇస్తే, మనం ఏం చేస్తున్నామండి, దేవుని ఆజ్ఞను మీరి ఆయనకు అవిధేయత చూపిస్తూ దేవుని ఆలోచన ప్రకారము కాక, దేవుని చిత్తంను నెరవేర్చువారముగా కాక, మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకుంటున్నాము. కాబట్టే మనం జెనసిస్ లో చూస్తే దేవుడు మనుష్యుని తన స్వరూపంలో సృష్టించి సర్వ సృష్టి పైన అధికారాన్ని ఇచ్చాడు. కానీ మనము అధికారాన్ని కోల్పోతున్నామండి. ఎందుకంటే మన యొక్క నీతిని, మన యొక్క అన్నిటిని కూడా మనము పోగొట్టుకుంటున్నాము. కాబట్టి దేవుడు ఏం చేశాడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, 7 పాత్రలు ఉంటాయి. 7 ఉగ్రత పాత్రలు. ఒక్కొక్క ఉగ్రత పాత్రను కుమ్మరిస్తున్నప్పుడు వస్తున్న తెగుళ్లను మనము ఇక్కడ గమనించవచ్చు. అయితే 8వ వచనము, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. దేవుడు ఇక్కడ ఎవరికి అధికారాన్ని ఇచ్చాడు? మనుష్యులను అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇచ్చాడు.
మనం జెనసిస్ లో చూసినట్లయితే సమస్తము సృష్టించి సమస్తము వాటిపై మనకు అధికారం ఇచ్చిన దేవుడు మనలను అగ్నితో కాల్చుటకు, మనలను మీన్స్ మనుషులను అంటే లోబడని వాళ్ళను, ఎంత చెప్పినను లోబడని ప్రజలకు శ్రమ. ఎటువంటి శ్రమ అంటే ఆ లోబడిన ప్రజలను అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇవ్వబడిందండి. ఎందుకంటే సృష్టి దేవుని మాటకు లోబడుతుంది. సృష్టి యావత్తు దేవుని కీర్తిస్తుంది. సృష్టి యావత్తు దేవుని మహిమను తెలియపరుస్తుంది. సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. వేలాది నదులన్నీ ఆయన మహిమను కనపరుస్తున్నాయి, తెలియచేస్తున్నాయి. తరంగపు పొంగులు ఆయన బలాన్ని చూపిస్తున్నాయి. పర్వత శ్రేణులు ఆయన కీర్తిని ప్రకటిస్తున్నాయి. కానీ తన స్వరూపంలో సృష్టించుకున్న మానవుడు అవిధేయతను చూపిస్తున్నాడు. కాబట్టే నేడు ఈ అంత్య దినములో దేవుడు ఏం చేస్తాడు? తనకు లోబడుతున్న సృష్టికి అధికారాన్ని ఇచ్చేశాడు మనుషుని పైన. అందుకని ఇప్పుడు చూస్తున్నాం ఎంత భయంకరమైన దినాలండి. క్లౌడ్ బర్స్ట్ అంటే నేను పుట్టిన మొదలుకొని ఐ నెవర్ హర్డ్ దిస్ టైప్ ఆఫ్ ఇంత భయంకరమైన ఫ్లడ్స్ నేను ఎప్పుడు చూడలేదండి. ఇంత భయంకరంగా మనం ఉత్తరాఖండ్ ని చూసినట్లయితే ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి కదా. ఎందుకు? అవిధేయత. అవిధేయత దేనికని కారణం? నాశనానికి. ఆ గర్వం అనేది నాశనానికి. అవిధేయత దేనికి వస్తుంది? గర్వం వల్ల మనము అవిధేయతలో జీవిస్తాం. నాకేంటిలే అన్న గర్వము అవిధేయతకు దారి తీస్తుంది. ఆ గర్వము నాశనానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి దేవునికి అవిధేయత చూపిస్తూ దేవుని మాటకు లోబడకుండా తిరుగుతున్న ఈ జనము వలన ఏమవుతుందండి? సృష్టి దేవుని మాట వింటుంది. కాబట్టి సృష్టికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు కదా. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు కూడా ఆగిపోతాడు. సృష్టి దేవుని యొక్క కుమారుల మాట వింటుంది, దేవుని మాట వింటుంది. అదేవిధంగా ఎలియా ప్రార్థించినప్పుడు కూడా ఎప్పుడైతే దేవుడు సృష్టికి ఆజ్ఞాపిస్తాడో సృష్టి లోబడుతుంది. ఇక ఆది కాండంలో చూస్తే దేవుడు సమస్తాన్ని మన కొరకు సృష్టించారు, మనకు అధికారాన్ని ఇచ్చారు. కానీ మనుష్యుడు ఏం చేశాడండి? ఆ అధికారాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దేవునికి లోబడకుండా తనకి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏమైందండి? చివరికి ప్రకటన గ్రంథం వచ్చేసరికి దేవుడు సృష్టికి అధికారాన్ని ఇచ్చాడు. మనుషులను కాల్చి వేయడానికి సూర్యునికి అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు మనుషులను నీళ్ళల్లో ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఆల్ ఓవర్ నార్త్ ఇండియా కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో కానీ జూలై నుంచి మనం చూస్తున్నాం భయంకరమైన ఫ్లడ్స్ కదా. అలాగే ఉత్తరాఖండ్ లో చూస్తే క్లౌడ్ బర్స్ట్ ఎంత భయంకరం కదా. సృష్టి యావత్తు దేవుని మాటకు లోబడుతుంది కాబట్టే సృష్టికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఎవరి మీద? మనుష్యుల మీద. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది రెవల్యూషన్ 16:8 లో మనుషులను కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. ఎందుకంటే సూర్యుడు దేవుని మాట వింటున్నాడు. ఎప్పుడు ఉదయించమన్నా నేను ఈ రోజు రాను దేవా అని ఎప్పుడు సూర్యుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడైతే సూర్యుని సృష్టించాడో ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు సూర్యుడు దేవుని మాటకు లోబడుతూనే ఉన్నాడు. సూర్యుడే కాదు, సర్వ సృష్టి దేవుని మాటకు లోబడుతుంది. సముద్రపు పొంగులు దేవుని మాటకు లోబడి అవి నిమ్మళం చేయబడ్డాయి. కాబట్టి ఆ విధంగా సృష్టి లోబడుతుంది. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడండి? సృష్టికి మనుషుని మీద అధికారం ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా మనుష్యుడు తన యొక్క తప్పును తెలుసుకొని దేవుని యొద్దకు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనకు మొదటగా ఇచ్చిన అధికారాన్ని తిరిగి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం చూస్తాం కదా, తప్పిపోయిన కుమారుడు. మనము ఆ యొక్క పారబుల్ చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు తన యొక్క తప్పును తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి రాగానే తండ్రి ఏం చేస్తాడు? తన మెడపైన ముద్దు పెట్టుకొని ఉంగరాన్ని తొడుగుతాడు. ఉంగరం దేనికి సంకేతం? అధికారానికి. అంటే ఎప్పుడైతే మనం తప్పు తెలుసుకుంటామో దేవుడు తిరిగి మనల్ని మన్నించి అధికారాన్ని ఇచ్చే దేవుడు అండి. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఇదిగో దేవుడు యవనస్తులను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా. యవన బలం చాలా శ్రేష్టమైనది. మీ సమయాన్ని లోకాశలతో పోనీయక దేవునితో మీరు సమయం గడిపినప్పుడు దేవునికి లోబడటం, దేవునికి మీరు విధేయత చూపించడం మీరు చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని అనేకుల ముందు హెచ్చిస్తాడండి. మీ యొక్క జాబ్స్ లో, మీ యొక్క కెరీర్ లో, మీ యొక్క ఎడ్యుకేషన్ లో, వేర్ ఎవర్ యు గో గాడ్ విల్ యూ లిఫ్ట్ యువర్ అప్ యాస్ హెడ్. మిమ్మల్ని తలగానే నిలబెడతాడు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఆయన ఆశ్రయించు అని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపరచువాడు కాడు అని చెప్పి. కాబట్టి మనము దేవా నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయం అని చెప్పేసి మనం దేవునికి సరెండర్ అయిపోయి ఆయనను లోబడిన జీవితం జీవించినట్లయితే ఎక్కలేనంత ఎత్తైన ఎత్తుకు హెచ్చించే దేవుడు నీ నా దేవుడు.
కాబట్టి యవనస్తులతో మాట్లాడుతున్న మాట, ఇవి భయంకరమైన దినాలు. మనం లోకంలో ఉన్న వాటి పోక దేవుని మాట వింటూ దేవునికి లోబడినట్లయితే ఈ సర్వ లోకము ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా దేవుడిని స్థితిని హెచ్చుగానే ఉంచుతాడు. దేవుడు నిన్ను అనేకుల ముందు హెచ్చుగా నిలబెడతాడు. దావీదుని చూసినట్లయితే దావీదు చాలా చిన్నవాడు తన కుటుంబంలో, ఆయన తండ్రి మాటకు విధేయత చూపించాడు కాబట్టే గొర్రెల కాపరి అయిన దావీదును మహారాజుగా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అలాగే నేను కూడా ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తామో మనం ఊహించలేనంతగా, ఎస్తేర్ ఎన్నడూ ఊహించలేదు తన యొక్క స్థితి రాణిగా మారుతుంది అని. దావీదు ఎన్నడూ ఊహించలేదు తన యొక్క స్థితి ఒక రాజుగా మారుతుందని. కేవలం వారి యొక్క తగ్గింపు గుణం, వారికి లోబడే జీవితాలను దేవుడు ఏం చేశాడు, ఒక అధికారులకు ఒక గొప్ప స్థితిలో దేవుడు వారిని నిలబెట్టాడు. కాబట్టి నేను whenever we show obedience to God, that obedience leads us to receive an authority from God. దేవుని యొద్ద నుండి అధికారాన్ని పొందుకునే వారిగా మనల్ని మన యొక్క విధేయత నడిపిస్తుందండి. కాబట్టి మనకి ఒక ప్రోవర్బ్ ఉంటుంది కదా, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ ది సాక్రిఫైస్. నువ్వు బలులు అర్పించడం కన్నా, ద్వితీయోపదేశ కాండంలో ఫస్ట్ సామ్యూయల్లో ఉంటుందండి 5వ అధ్యాయం వచనంలో, నువ్వు బలులు అర్పించడం కన్నా నా మాట వినడం నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి తండ్రి అయిన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు. నువ్వు నా మాట వింటే చాలు, నువ్వు నాకు బలులు అర్పించలేదు, నా మాటకు లోబడు చాలు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో నాతో కూడా చెప్తున్న మాట, నువ్వు ఎన్నెన్నో చేస్తున్నావు కదా, వాటన్ని చేయడం కన్నా నువ్వు చేస్తున్న చారిటీ, నువ్వు చేస్తున్న ప్రార్థనలు, నువ్వు చేస్తున్న ఫాస్టింగ్లు, వాటన్నిటికన్నా నువ్వు నా మాట వింటే చాలు. నువ్వు నా మాట అంటే ఈ వాక్యానికి నువ్వు లోబడితే చాలు. ఈ వాక్యం చదువుకుంటున్న మనము ఈ వాక్య ప్రకారం జీవించినట్లయితే అదే విధేయత చూపించడం. వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, కానీ వాక్య ప్రకారం జీవించడం లేదు అంటే మనము అవిధేయులమండి. దేవుని దృష్టిలో అవిధేయులుగా మిగిలిపోతాము. కాబట్టి మనము విధేయత చూపిస్తున్నాము అంటే దానికి సంకేతము ఏంటి అంటే ఈ వాక్య ప్రకారం జీవించడం. ఎప్పుడైతే వాక్య ప్రకారం జీవిస్తామో దేవుడు గొప్ప గొప్ప ఉపద్రవముల నుంచి ఏ రీతిగా నోవహును తప్పించాడో మనల్ని కూడా రాబోతున్న ఉగ్రత నుంచి తప్పిస్తాడు. తప్పించడమే కాకుండా అనేక జనములపై నేను, అబ్రహాం ఏం చేశాడండి, దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి అనేకమైన జనములపై తనను గొప్పగా ఆశీర్వదించాడు. సమస్త జనముల కంటే నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదం, అనేకుల ముందు గొప్ప అధికారులుగా మనల్ని నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆయన బిడ్డలమైన మనము అనేకుల ముందు హెచ్చుగా ఉండాలని, అనేకులకు అధికారులుగా ఉండాలని, అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. కానీ మనము అవిధేయత చూపిస్తూ మనకు వస్తున్న ఆశీర్వాదాలను మనమే పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలను మనము ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవునికి లోబడిన వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, దేవునికి అవిధేయత చూపించిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి. సౌలుని చూసినట్లయితే అవిధేయత కదా, తన అవిధేయత వల్ల ఏమైపోయాడండి, తన అధికారాన్ని పోగొట్టుకోవడమే కాకుండా తన యొక్క ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అవిధేయులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే తమ ప్రాణాలను, తమ అధికారాలను, తమ ఆస్తులను కూడా పోగొట్టుకున్న వారిగా మనం చూడవచ్చు. కాబట్టి మనం ఏ జాబితాలో ఉందాం, దేవునికి లోబడి అధికారాన్ని పొందుకుందామా, అవిధేయతను చూపిస్తూ మనము మన యొక్క నాశనాన్ని తెచ్చుకుంటూ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోదామా. కాబట్టి నువ్వు దేవునికి లోబడినట్లయితే ఇహలోకంలో నీకు అనేకమైన ఆశీర్వాదాల అధికారంతో పాటు నిత్య జీవాన్ని కూడా దేవునికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం తీర్మానం చేసుకుందాం, దేవాని మాటకు లోబడతానయ్యా, నీ వాక్యాన్ని వింటున్న నేను, నీ వాక్యాన్ని చదువుతున్న నేను, నీ వాక్య ప్రకారము జీవించాలనే. ఎందుకంటే మనం వాక్యం చూస్తాము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనంలో ఉంటది, నేనే నా ఆత్మను నీ యందుంచి నా ఆజ్ఞలు గైకొని వారిగా చేస్తానని. ఎంత మంచి దేవుడు కదా, ఆయన తన ఆత్మను మన యందుంచి ఆయన మాటలకి లోబడే బిడ్డలుగా మనల్ని చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన మాటకు లోబడదాం, దేవుడిచ్చే గొప్ప కృపను మనం పొందుకుందాం. ఆ కృపను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వాదముతోనూ అధికారముతోనూ మనల్ని నడిపించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన యేసయ్య నీ ఘనమైన నామానికి వందనాలు. అయ్యా మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడిన మధురమైన మాటలు ప్రభా, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. అవును ప్రభా, అనేకమైన వాటిపై అయ్యా మమ్మల్ని అధికారులుగా నియమించాలనుకుంటున్నావు. నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటేవి గనుక నేను అనేకమైన వాటి మీద నియమించదని అంటున్నావు ప్రభా. ఇదిగో తండ్రి, అయ్యా ఎస్తేరు ఏ విధంగా లోబడి తండ్రి, ఇదిగో అనేకుల మీద తండ్రి అయ్యా తన అధికారినిగా నిలబెట్టి ఒక రాణిగా నిలబెట్టావయ్యా. అయ్యా అదే విధంగా మోషేను ప్రభా నీ మాటకు లోబడినప్పుడు 6 లక్షల కాల్బలాన్ని నడిపించి గొప్ప నాయకుడిగా అధికారునిగా నిలబెట్టావయ్యా. అటువంటి జీవితాన్ని మాకు దయచేయమని, మాటకు లోబడి గుణాన్ని మాకు ఇయ్యవా యేసయ్యా. నీ ఆత్మను మా యందుంచి నీ ఆజ్ఞలు గైకొని వారుగా మమ్మల్ని నడిపించవా యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. వినబడిన వాక్యము నాయన మరి అపవాది దొంగిలించకుండా విత్తబడిన వాక్య ప్రకారము జీవించే కృపను ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం అయితే మరి యొక్క కాంగ్రెస్ లో మనందరం కలుసుకొని దేవుడు చెప్పబోయే మాటను మనము విందాము. థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.